డిఎస్సీపై ఆరోపణలు చేసిన పేరణి నానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. పేరణి నాని వల్ల వైసీపీ సర్వనాశనమైందని, ఆయనను పక్కన పెట్టుకుంటే జగన్ 11 సీట్లు కూడా గెలవటం చాలా కష్టమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో కుంభకోణాన్ని బద్దలు కొడతామని అన్నారు. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడులాగే దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్లలో చేశారా, దేంట్లో చేశారు? ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా, దేంట్లో చేశారు? రిక్రూట్మెంట్ బయట పెట్టమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవాళ డిఎస్సీ మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారు. ఆ బ్రిడ్జ్ గేమ్ తీసుకొచ్చి పేకాట అని చెప్పి ఒక నేల టికెట్ నాయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏమైనా బ్లాక్ టికెట్ కాదు, నేల టికెట్ కాదు, బ్లాక్ టికెట్. సినిమాలు వస్తే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా బయలుదేరుతారండి. వాళ్ళు వచ్చి ఇవాళ డిఎస్సి గురించి బ్రిడ్జ్ స్పెల్లింగ్ అడిగితే నేను చెప్తా ఉన్నాడు, BRID KE స్పెల్లింగ్ బాబు గారు నిన్న పొద్దున్నే చెప్పారు. బ్రిడ్జి స్పెల్లింగ్లు తెలియని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి అని చెప్పి. అదే వాస్తవమైంది. అంటే వాళ్ళు ఒక మరి వాళ్ళని ఏమనాలో అర్థం కాదు, కామెడీ పీసులు అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మీటింగ్ పెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి వెళ్తా ఉన్నాడు పేరునాని. గుడివాడ వెళ్ళి గుడివాడ ఎమ్మెల్యేకి టికెట్ లేదంటాడు. అసలు నీకుందో లేదో చూసుకో. మాట్లాడినప్పుడు బాబు గారు దేవుడు, మా పిల్లల్ని అరెస్ట్ చేయలేదు అని చెప్పినటువంటి వ్యక్తి. వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు, ఇప్పుడు అరెస్టులు చేయండి అంటున్నావు. కొడితే దెబ్బ కుంభస్తంభం పగిలేలా ఉంటుంది తప్ప నీకులాగా చూసి. అందుకనే 50,000 ఓట్లతో కుంభస్థలం కొట్టాం. రేపు పొద్దున కూడా చెప్తాను, అవసరం అయితే దానికి డబల్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం తప్ప నీకు డిపాజిట్ కూడా లేకుండా